రాష్ట్ర పిఎసి సభ్యుల నల్లపరెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలిపారు. మరి అంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక కొడవలూరి మండలం నార్దారాజుపాలెం గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికై 5 లక్షలు, విడువలూరు మండలం చౌకచర్ల గ్రామ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 3 లక్షలు, అలాగే విడువలూరు మండలంలోని దంపూరు గ్రామం ఎస్టీ కాలనీలో సైడ్ డ్రైన్ నిర్మాణానికి 2 లక్షల చొప్పున మొత్తం 10 లక్షలు విడుదల చేసినట్టుగా కూడా తెలిపారు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ తనుజారాల నిధులు ఇవ్వడం ఆసక్తికరంగా కూడా మారింది. మరి దేశంలో ఒక్కొక్క ఎంపీకి కేంద్రం ఏడాదికి 5 కోట్లను ఎంపీఎల్ఏడిఎస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద అయితే కేటాయిస్తారు. మరి లోక్సభ ఎంపీలు వాళ్ళు గెలిచిన సొంత నియోజకవర్గంలో ఈ నిధులు అయితే ఖర్చు చేయాల్సి కూడా ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని మినహాయింపులతోటి మాత్రమే వేరే నియోజకవర్గాలకు నిధులు ఇచ్చేందుకు కూడా అనుమతి అయితే ఉంటుంది. అదే రాజ్యసభ ఎంపీలు మాత్రం ఏ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారో ఆ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికైనా కూడా నిధులు అయితే కేటాయించవచ్చు. రాష్ట్రపతి కొంతమంది ఎంపీలను కూడా నామినేట్ చేస్తారు. వాళ్ళు దేశంలోని ఏ రాష్ట్రంలోని నియోజకవర్గానికైనా కూడా నిధులు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం